ఉండదు కదా. ఒకవేళ నీ దేవుని చిత్తంలో లేకుండా నువ్వు ఏ రకంగా అడ్డదారులు వెళ్ళినా అది నీకు ప్రయోజనము కాదు కదా. ఎందుకు సనుగుతున్నారు, ఎందుకు గొనుగుతున్నారు? ఆ దినాల్లో మనం చూసాము, ఇశ్రాయేలు ప్రజలు మోషే మీద ఎందుకు తిరుగుబాటు చేశారు, దేవుని మీద ఎందుకు సనిగినటువంటి వారుగా ఉన్నారంటే, వారు దేనికోసం సనిగారంటే ఆహారం కోసమే, మాంసము కోసమే, పురేడి బిడ్డల కోసం మాత్రమే వారు సనిగినటువంటి వారుగా. మాంసం లేతే సనిపోతారా? ఆహారం లేకపోతే సనిగిపోతారా? క్షేమముగా వెట్టి జీవితము నుంచి, వెట్టి శాకిరి నుంచి ఉపశమనము కలిగించి పాలు తేనెలు ప్రవహించేటువంటి కనాను దేశంలోనికి చేరుస్తున్నాడు కదా. ఇదిగో మీరు కట్టినటువంటి ఇండ్లలోనూ, మీరు వేయినటువంటి తోటల్లో ఫలాలు అనుభవించుటకు ఆయన ఉచితముగా అధికారం ఇచ్చాడు కదా. మీరు దానితో తృప్తి చెందకుండా ఆయన మీద తిరుగుబాటు చేసినటువంటి వారు నేటి దినాల్లో కూడా అలా ఉన్నారు. అధికారం కోసం తిరుగుబాటు, ఏదో ఆశించి తిరుగుబాటు, రకరకాల తిరుగుబాట్లు సంఘాల్లో ప్రబలుతున్నాయి. ఎందుకు ప్రబలుతున్నాయి సంఘాలంటే ఏదో కోరుకుంటున్నారు, కోరుకొని అట్టి వాటి వైపు ఆకర్షితులవుతున్నారు. దేవుని బిడ్డలారా, నిజముగా దేవుని యందు భయభక్తులు కలగాలంటే సేవకులే కావక్కర్లేదు, సంఘ పెద్దలే కావాల్సిన అవసరం లేదు, విశ్వాసులు కావాల్సినటువంటి అవసరం లేదు. హృదయము యథార్థముగా ఉంటే చాలు, అంతే. సేవకులైతే మాత్రం పరలోక రాజ్యం వెళ్తారా? సంఘ పెద్దలైతేనే పరలోక రాజ్యం వెళ్తారా? వానికి ఇచ్చినటువంటి తలంపుల ప్రకారం వారు ఉండాలి. నీది కాదనేటువంటి దాని కొరకు మనం ప్రాకులాడబోవడం ఎప్పుడు కూడా. ఆడు అంటున్నాడు చూడండి, జనులు ఆయాసము గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడిను. యెహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపము రగులుకొని, యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాళెంలో ఒక కొనను దహింపసాగెను. జాగ్రత్త, నీవు దేవునికి నీ ఇష్టానుసారంగా వ్యతిరేకంగా జీవించావనుకో, ఏదో ఒక మూల నుంచి తగులుకుందనుకోండి, అది నిన్ను ఎక్కడ తీసుకెళ్తుంది? పాతాళానికి నెట్టుకు వెళుతుంది. జాగ్రత్త. ఈ తరహాలోని మనం చూసాము ఒకరిని. ఎవరిని? కోరాహును మనం చూసాము. వారు క్షేమకరముగా ఎర్ర సముద్రము దాటించాడు. ఎర్ర సముద్రము దాటించి మన్నాను సమృద్ధిగా పురేడి పిట్టలు ఇచ్చిన తర్వాత వారు సమృద్ధిగా నింపుకున్నారు. జీవింపగలమైనటువంటి ఆలోచన వచ్చినప్పుడు కొరాకే వచ్చిందంటే ధిక్కార స్వభావం అనిపించాడు కోరాకు. మమ్మల్ని మేము పరిపాలించుకుంటాములే, మమ్మల్ని పోషించుకుంటాములే, మమ్మల్ని మేము నడిపించుకుంటాములే అనేటువంటి అహంకారం వచ్చినప్పుడు ఏమైపోయాడు? కొద్ది దినాల్లోనే జీవ సమాధి అయిపోయాడు కోరాహు. జాగ్రత్త. ఒకవేళ అతిశయపడుతున్నావేమో, దురాలోచన చేస్తున్నామేమో, జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా. అందుకంటున్నాడు కదా అపోస్తుల కార్యాల గ్రంథము, కొత్త నిబంధనలో కూడా ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యాల గ్రంథము చూడండి, తీసినటువంటి వారు అపోస్తుల కార్యాల గ్రంథము 5వ అధ్యాయము. అపోస్తుల కార్యాల గ్రంథము 5వ అధ్యాయము వచనము 8వ వచనంలో అంటున్నాడు చూడండి. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంటికే అమ్మితిరా? నాతో చెప్పమని ఆమెను అడిగారు. అందుకు ఆమె అవును ఇంతకే అని చెప్పాను. ఎవరిని అడుగుతున్నాడు ఈయన? అకుల ప్రిస్కిల్లని అడుగుతున్నాడు. అమ్మా మీరు ఇంతకే అమ్మారు నిజంగా భూమి అంటే? అవునా, ఇంతకే అమ్మినటువంటి వెలలో కొంత వారిని దాచుకొని ఏం చేశారు? కొంత అపోస్తుల పాదాలు ఎంత తీసుకొచ్చాడు. ఎప్పుడైతే తీసుకొచ్చాడో భర్త మరణించాడు. మరణించి కాటికి తీసుకెళ్ళి పూడ్చిపోయేక ముందే మరలా సహోదరి కూడా అదే విధంగా మాట్లాడింది. నువ్వు ఉంటే యథార్థంగానే మాట్లాడు, కొంత కపటోపాయముగా దాచుకొని నీ హృదయంలో లేని పోనివి నీవు మాట్లాడేటువంటి వాడవు కొంటే జాగ్రత్త. అదే అవివేకమైనటువంటి విధానము. యథార్థంగా మాట్లాడు. నువ్వు మాట్లాడగలిగినటువంటిది యథార్థంగా మాట్లాడితే చాలా క్షేమకరమైనటువంటి విషయాలు. లోపట నీవు నేను ఏదైనా దాచుకొని మాట్లాడేటువంటి వారముగా ఉండకూడదు అంటున్నాడు కదా. 102వ కీర్తన 3వ చరణంలో అంటున్నాడు చూడండి.
102వ కీర్తన 3వ చరణంలో వ్రాయబడిన మాట చూడండి. పొగ పోవునట్లుగా నా దినములు తరిగిపోవచ్చున్నవి, పొయ్యిలోనిది కాలిపోవునట్లు నా ఎముకలు కాలిపోవున్నవి. జాగ్రత్త ప్రియులారా, ఇక్కడ ఎల్లకాలము మనం ఒకే రీతిగా ఉండలేము. ఆయుష్ ప్రమాణము కుషించే కొంది మన జీవితాలు ఎలా ఉంటవి? మన ఆయుష్ తరిగిపోయే కొంది మన శరీరంలో ఉన్నటువంటి సత్వ తగ్గిపోతుంది. అందుకంటున్నాడు కదా, నీ యవ్వన కాలం అందే నీ సృష్టికర్తను నీవు స్మరణకు తెచ్చుకో. నీవు ఆయన యందు నిత్య జీవము పొందుకున్నటువంటి వాడవుగా ఉండాలి అంటే ఆయనను నీవు గుర్తెరిగినటువంటి వాడవుగా ఉండాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, పొగ ఏ విధంగా ఆవిరైపోతుందో దినములు కూడా ఆ రీతిగానే తరిగిపోతున్నవి. ఈ దినము చూసినటువంటి వారు రేపటి దినము ఎవరు ఉంటున్నారో ఎవరు వెళ్ళిపోతున్నారో అర్థం కానటువంటి పరిస్థితులు, అర్థం కావడం లేదు. మేము నిన్నటి దినమునే చూసాము. నిన్నటి దినమునే ఏకూజామున మరి సందకాడ బాగానే ఉన్నది. ఆమె ఏకూజామున 4 గంటల సమయంలో హఠాత్తుగా కేక వేసి చనిపోయింది. ఎవరు ఊహించలేదు అలా చనిపోద్దని. ఆరోగ్యంగానే ఉన్నది. ఉదయకాల సమయంలో పనికి వెళ్ళి వచ్చింది, రాత్రికాల సమయంలో ఆహారం తీసుకుంది, పండుకుంది. ఏకూజాము 4 గంటల కేక వేసింది, చనిపోయింది. ఎవరో కాదులేండి, నాకు పిల్లనిచ్చినటువంటి అత్త, చిన్నత్త, మా అత్త వాళ్ళ చిన్న తోడుకోడు. సమయం ఎలా ఉంటుంది ఎవరికి అర్థం కావట్లేదు. సమయం గతించిపోతుంది, కానీ దానిని గ్రహించలేకపోతున్నారు మనుషులు. మేము జ్ఞానవంతులని విర్రవీగుచున్నారు. ఉగ్రత ఒక పక్కన తరుముకొస్తుంది, ఆ ఉగ్రతను గ్రహించలేకపోతున్నారు. దేవుడు ఇంకనూ చూచి చూడనటువంటి వాడుగా ఉంటున్నాడు అనేటువంటి ఆలోచన లేకుండా, వారి ఇష్టానుసారముగా, దేవుని చిత్తానుసారము కాకుండా మన ఇష్టానుసారంగా మనం నడుచుకుంటూ ముందుకు సాగితే అది ఎంత మాత్రమును ప్రయోజనకరము కాదని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎంతవరకు ఈ లోకములో జీవించాలంటే కొద్ది కాలం మటుకి మాత్రమే. అందుకంటున్నాడు చూడండి, యెషయా గ్రంథము 30వ అధ్యాయము, యెషయా గ్రంథము 30వ అధ్యాయము వచనము 27వ వచనంలో వ్రాయబడినటువంటి మాట చూడండి. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 27వ వచనములు అంటున్నాడు చూడండి. ఇదిగో కోపముతో మండుచు దట్టముగా లేచు పొగతో కూడినదై యెహోవా నామమును దూరము నుండి వచ్చుచున్నది, ఆయన పెదవులు ఉగ్రతతో నిండి ఉన్నవి. జాగ్రత్త ప్రియులారా, ఆయన ఉమ్ము వేయకముందే ఆయన ద్వారా మనము ప్రేమించబడాలి. ఆయన ద్వారా మనము ప్రేమించబడాలి. ఆయన కోపము ద్వారా ఆ ఉగ్రతను మనము కొని తెచ్చుకునేటువంటి వారముగా ఉండకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పెదముల మీదకి ఏమొస్తుందంటున్నాడు? ఉగ్రత రాకమునిపే ఆ ఉగ్రత నుంచి మనం తప్పించుకునేటువంటి వారముగా ఉండాలి. అది మన భక్తి, మన విశ్వాసము, మన ఆత్మీయమైనటువంటి స్థితి. ఎప్పుడు ఉండాలి అట్లాగా? కడవరకు, ఆయన వచ్చేంత వరకు ఆ రీతిగానే నీవు నేను ఉండగలగాలి. చూద్దాం మరొక మాటను. విలపించు ప్రవక్త ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం, విలపించు ప్రవక్త ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనములు అంటున్నాడు చూడండి. విలపించు ప్రవక్త ఇర్మియా రాసినటువంటి గ్రంథము, ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము వచనము 10వ వచనం అన్నాడు చూడండి. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేరు. ఆయన అంటున్నాడు కదా, నిజమైన దేవుడు అంటున్నాడు ఇర్మియా. రెండవది జీవము గల దేవుడు అంటున్నాడు. మూడవది సదాకాలము ఆయనే రాజు అంటున్నాడు. నాలుగవది ఏమంటే ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనులు ఆయన కోపమును సహింపలేరు అంటున్నాడు.
నిజముగా ఆయన కోపిస్తే, ఆయన ఉగ్రత కానీ చూపిస్తే తట్టుకొనగలిగినటువంటి వారముగా ఉన్నామా? జాగ్రత్త, మనం ఆలోచన చేసుకోవాలి. ఆలోచన చేసుకుని ముందుకు సాగేటువంటి వారముగా ఉండాలి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఎంతకాలము మనము ఈ రీతిగా జీవిస్తూ ఉండేటువంటి వారముగా ఉంటాం? ఆయన ఉగ్రతను నుండి మనము తప్పించుకొనుటకు నిత్యత్వములో నీవు నేను నడిపించేటువంటి వారముగా ఉండాలి. ఒక మాటను చూసుకుందాం. నహూము గ్రంథములో ఒక మాట వ్రాయబడింది. ఆ మాటను కూడా జ్ఞాపకం చేసుకుందాం. నహూము గ్రంథము పాత నిబంధనలోనే మీకా తర్వాత ఉంటుంది చూడండి. నహూము గ్రంథము మీకా తర్వాత ఉంటుంది చూడండి. నహూము గ్రంథము ఒకే మొదటి అధ్యాయము వచనము 6వ వచనములు అంటున్నాడు. నహూము గ్రంథము మొదటి అధ్యాయము 6వ వచనం, ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు? ఆయన కోపాగ్ని ఎదుట నిలువగలవాడెవడు? ఆయన కోపము అగ్నివలే పారును, ఆయన కొండలను కొట్టగా అవి బద్దలాయను. జాగ్రత్త, కొండలను తాగితేనేవి బద్దలైపోతున్నాయి. నీవు నేను ఎంత మానవ మాత్రము ఆయన కోపము నుంచి నీవు నేను తప్పించబడేటువంటి వారముగా ఉంటే అది మనకు, కుటుంబములకు, సంఘమునకు శ్రేయస్కరముగా ఉంటుంది. ప్రియదేవుని బిడ్డలారా, అవిధేయులముగా కాకుండా విధేయత కలిగినటువంటి వారముగాను నిత్యము ఆయన కృపలో నీవు నేను వర్ధిల్లేటువంటి వారముగా ఉంటే అది ఎంతైనను మనకు క్షేమదాయకముగా ఉంటుంది. మరి అలా జీవిస్తున్నామా? నా ఇష్టానుసారముగా నీవు నేను జీవిస్తూ ముందుకు సాగుతున్నామా? ఆయన ఉగ్రతను రుచి చూడటకు ఇష్టపడుతున్నామా? లేదా ఆయన ఉగ్రత కాకుండా మనము రక్షించబడుటకు ఇష్టతను కనబరుస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నామా? యెషయా గ్రంథము 23వ అధ్యాయము వచనము 5వ వచనము చూడండి. నా వర్తమానము ఐగుప్తులు విని తూరును గూర్చి మిక్కిలి దుఃఖింతురు. తర్షీషుకు వెళ్ళుడి, సముద్ర తీరవాసులారా అంగలార్చుడి. జాగ్రత్తగా ఉండండి. మీ ఇష్టానుసారముగా నా ఇష్టానుసారముగా నేను జీవించిన అది ఎంత మాత్రమును ప్రయోజనకరమైనటువంటి కాదని ఎరిగి గ్రహించి క్రీస్తులో నీవు నేను అంటు కట్టబడినటువంటి వారముగా, క్రీస్తు ప్రేమలో వేరు పారినటువంటి వారముగా ఉంటే అది ఎంతైనను నీకు నాకు క్షేమకరమైనటువంటిది కలిగించబడుతుంది. ప్రియదేవుని బిడ్డలారా, నిజముగా ఆయన ఉగ్రత నుంచి నీవు నేను తప్పించబడాలి అంటే, ఆయన కోపము చల్లార్చబడాలి అంటే ఆత్మీయ స్థితిలో యథార్థముగా నీవు నేను కొనసాగబడేటువంటి వారముగా ఉండాలి. ఈ లోకంలో ఎంతకాలము జీవించామో ముఖ్యము కాదు, కానీ ఎంత ఆత్మీయ స్థితిలో జీవించామో అదే ప్రాముఖ్యమైనటువంటి అంశం. మరి అట్టి దానిని మనం నీవు నేను గ్రహించుకొని ముందుకు సాగేటువంటి వారముగా ఉంటే ఆ ప్రభు కృప నిత్యమైనటువంటి ఆదరణతో మనము నింపబడేటువంటి వారముగా ఉంటాం. చూద్దాం చివరికి ఒక మాటను అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము వచనము 1వ వచనములు అంటున్నాడు. చూడండి ఎలా ఉండాలంటున్నాడు. ఉగ్రత నుంచి తప్పించుకోవాలంటే, ఆయన ఉగ్రత నుంచి తప్పించుకోవాలంటే ఎలా ఉండాలంటున్నాడు చూడండి. కాబట్టి విశ్వాస మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉండము. మన విశ్వాసాన్ని మనం కాపాడుకుందాం. ఆయనతో మనము సమాధానముగా ఉందాం. నిత్య జీవమును నీతిమంతులుగా తీర్చబడేటువంటి వారముగా ఉంటే, ఆయన కృపలో నిత్యమైనటువంటి ఆదరణ ఉన్నదని నీవు నేను గ్రహించేటువంటి వారముగా ఉంటే మెండేరేటువంటి దీవెనలతో నింపబడేటువంటి వారముగా ఉంటాం. అట్టి దీవెనలను మనము పొందుకుని ఆయన ఉగ్రత నుంచి నీవు నేను మనమందరము తప్పించుకునేటువంటి వారముగా ఉండాలని
ప్రభు పేట ఈ మాటలను తెలియపరుస్తున్నాను. దేవుడి మాటలు మన వినికిడిలో ఉంచునుగాక. ప్రార్థన చేస్తూ